హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రభాస్ వ్లాగ్స్. నేను మీ ప్రభా. ఈరోజైతే మీకోసం ఒక సింపుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటి అంటే, మనము రోజు ఇత్తడి సామాన్లు తోముకుంటూ ఉంటాం కదా, చాలా శ్రమ వచ్చి తోముతాం కదా, అవి తెల్లగా రావడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం కదా. కాకపోతే నేను చెప్పే ఈ సింపుల్ టిప్తో చాలా అంటే చాలా త్వరగా తెల్లగా మెరిసిపోయేలాగా ఇత్తడి పుత్తడిలాగా మెరుస్తుందండి. అంత బాగా వస్తాయి. నేను ఈ వీడియో చాలా జెన్యూన్గా చేస్తున్నానండి. అంటే ఈ టిప్ని నేనే ఒక 10 సార్లు ఉపయోగించి ఎలా ఉంది, మనము ఈ టిప్ని వాడిన తర్వాత వాడకముందు ఎలా అనిపించింది అనేది చూసి మీకు ఈ వీడియోని చేస్తున్నానండి. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో చూసి కొన్ని వీడియోస్ చూసి నేను కూడా ఇత్తడి సామాను అలాగా ట్రై చేశాను. అవి చాలా బ్లాక్గా అయిపోయాయి. మళ్ళీ ఎంత రుద్ది తోమినా కానీ తెల్లగా రాలేదండి అవి. సో అందుకోసం నేనే ఇలా ట్రై చేద్దాము అని చెప్పి ఈ మూడింటిని కలిపి ట్రై చేసి ఒక 10 సార్లు తోమి ఆ తర్వాత వీడియో చేస్తున్నాను మీకోసం. మనము మన వ్యూవర్స్ కోసం మంచిగా వీడియో పెట్టాలి కదండి. ఏదో వ్యూస్ వచ్చేస్తాయంటే ఎలా పడితే అలా వీడియోస్ పెడితే మనకి చాలామంది తిట్టుకుంటారు కూడా అది ఉపయోగించిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అది ఉపయోగిస్తారు. ప్లస్ ఏంటంటే ఇత్తడి సామాన్ అనేది వస్తువు పాడైపోతుంది కదా, అందుకని చెప్పి చాలా బాధపడతారు కూడా. ఎందుకంటే దైవానికి ఉపయోగించే కుందులు సెంటిమెంట్ ఉంటుంది కదండి. అందుకోసమని నేను ఈ టిప్ని 10 సార్లు బాగా వాడిన తర్వాత మీకు పెడుతున్నాను. ఈ ప్రీమిక్స్లో సబీనా ప్లస్ పీతాంబరి పౌడరు, కొంచెము నిమ్మప్పు అండి, ఈ 3 కలుపుకొని క్వాంటిటీ ఎలా కలపాలంటే 100 గ్రాముల నిమ్మప్పు, 100 గ్రాముల పీతాంబరి పౌడరు, 1/2 కేజీ సబీనాలో కలిపి పెట్టుకున్నారనుకోండి చాలా రోజుల వరకు వస్తుంది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే కూడా ఇదే కొలతలతో కలిపి పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. మనం పౌడర్ వాడిన తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నేను చాలాసార్లు వాడి తర్వాత మీకు వీడియో ద్వారా చూపిద్దామని చూపిస్తున్నానండి. ఇది పెద్దగా కష్టపడి రుద్ది తోమాల్సిన అవసరం లేదు. చక్కగా కొంచెం తడిపి ఇలాగా పౌడర్తో రుద్ది కడిగేసి, కాకపోతే నెమ్ము లేకుండా ఒక పొడి గుడ్డతోటి చక్కగా తుడిచి ఎండకు ఆరబెట్టుకున్నారనుకోండి చాలా రోజులు, అంటే ఒక వారం రోజుల వరకు ఇలాగే తెల్లగా ఉంటాయండి. ట్రై చేయండి.